అభివృద్ధికి ఆమడ దూరంలో కనీస సౌకర్యాలు కూడా లేకుండా అడవి తల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజలు. పాలకులు ఓట్ల కోసం తప్ప మిగిలిన సమయాల్లో వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు. తమ ప్రాంతాన్ని తామే అభివృద్ధి చేసుకోవాలని తలచిన వీరు ఎప్పటినుంచో గిరిజన మండలాలన్నీ కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు వారి కల నిజం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో కలిపిన పోలవరం ముంపు మండలాలను ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాన్ని కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే పనులు వేగవంతమయ్యాయి. మొత్తం 17 గిరిజన మండలాలు, 3 మైదాన ప్రాంత మండలాలను కలిపి రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం ప్రధాన కేంద్రం అయితే అన్ని మండలాలకు 20 మండలాలకు కలిపి ఇది మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి రంపచోడవరాన్ని జిల్లా ప్రధాన కేంద్రంగా చేయాలి. మరి ఈ ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు గారు పర్యటన జరిపి, పితూరులు జరిపి, ఉద్యమాలు చేసి పోలీస్ స్టేషన్ని మరి ఆయన స్వాధీనం చేసుకుని అన్ని కార్యక్రమం చేసినటువంటి ఈ ప్రాంతాన్ని నేను కలుపుతూ ఈ జిల్లాని, కొత్త జిల్లాని అల్లూరు సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా జిల్లాగా ఏర్పడితే అభివృద్ధి చెందుతాయని మేము భావిస్తున్నాం. అభివృద్ధి ఫలాల్లో భాగానే అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ అన్ని తరగతులకు చెందిన గిరిజనులందరికీ కూడా అభివృద్ధి అందేలాగా అధికారులందరూ చర్య తీసుకోవాలి. అలాగే ఈ జిల్లా ఏర్పడినప్పటికీ అధికారులందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉండడం జరుగుతుంది. ఉంటే అందులో ఉన్నటువంటి పేద ప్రజలు కానీ ఇంకా అడుగున వర్గాలు కానీ అందరూ కూడా బాగుపడతారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, ఏలేరుపాడు, బూర్గంపాడులోని 6 గ్రామాలు సహా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లోని జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం ఏజెన్సీ మండలాలతో పాటు జంగారెడ్డిగూడెం, గోపాలపురం, కొయ్యలుగూడెం మైదాన మండలాలను కొత్త జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనివల్ల మా జిల్లాలో అన్ని రోడ్లు సౌకర్యాలు కానీ, బస్సు సౌకర్యం కానీ పెరిగి ప్రతి ఒక్క గిరిజనుడికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, డెవలప్మెంట్ కూడా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. కనుక ఈ జిల్లాగా ప్రకటించడానికి గల కారకులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మైదాన ప్రాంత మండలాలు వారు మాత్రం కొత్త జిల్లాలో కలిసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అటవీ హక్కుల చట్టంతో కొత్త ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే పరిపాలన పరంగా బాగున్నా రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా రవాణా సౌకర్యాలు మెరుగుపరిచిన తర్వాతే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.